ఏక హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. మన కోసమే అర్చావతారంలో విచ్చేసినటువంటి ఆ గోవిందుణ్ణి వైకుంఠమును కూడా వీడి మనలాంటి సామాన్య భక్తులకు కొంగు బంగారంగా ఉండడానికే అది వైకుంఠం కన్నా ఉత్తమమైనటువంటి ధామమని మన కోసం వచ్చినటువంటి ఆ గోవిందుణ్ణి దర్శించుకొని అర్చించుకొని సేవించుకోవడంలోనే మన జీవితానికి సార్థకత ఉన్నది అని సకల వేద ఇతిహాస పురాణములన్నీ కూడా నొక్కి చెబుతూ ఉన్నాయి. అందుకే ఆ పరమాత్మ మొత్తమంతా కూడా దాగి ఉన్నటువంటి వాడై మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. అలా ఎలా ఉంటాడండి? నీ ముందు పరమాత్మే ఉంటాడు, నీ వెనకాల పరమాత్మే ఉంటాడు, నీ కుడివైపున ఎడమవైపున చివరికి నీలో అంతా ఆయనే ఉంటాడు. అలా ఎలా ఉండగలడు అని సందేహం. ఈ సందేహం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మ వేల మంది గోపికలతో ఒకేసారి ఉన్నాడు. అదేమిటండి, ఒక గోపిక దగ్గర ఉండేటువంటి కృష్ణుడు మిగతా గోపికల దగ్గర ఎలా ఉండగలిగాడు అనే ప్రశ్నకి సమాధానం పరమాత్మ అలా ఉంటాడంతే. నీలో ఉన్న పరమాత్మ నాలో లేడా? మరి అటు వెడుతున్నటువంటి చీమలో లేడా? చెట్టులో లేడా? మొత్తం విశ్వమంతా కూడా దాగి ఉన్నాడే. అదే భగవత్తత్వం. దాన్ని అవగతం చేసుకోవాలి అంటున్నారు. అందుకే ఏక ఏవ హి భూతాత్మ. భూతాత్మ సకల భూతములకు, ఇక్కడ భూతము అంటే ఏ భూతమో ప్రేతమో పిశాచమో అని అర్థం కాదు. ఇక్కడ భూతము అంటే పృథివ్యప్తేజో వాయువాకాశములు పంచభూతములు అని అర్థం. ఏక ఏవ హి భూతాత్మ పృథివ్యప్తేజో వాయువాకాశము, ఈ ఐదింటికన్నా భిన్నమైనటువంటి వస్తువు ఈ లోకంలో లేదు కదా. ఒకవేళ మన శరీరం ఉంది, ఈ శరీరంలో పంచభూతములు 5 కూడా ఉన్నాయి. పంచభూతాత్మకమైనటువంటిది ఈ శరీరం. మరి వీటన్నిటికీ అంతరాత్మ ఎవరు అంటే, పృథివీకి ఒక అంతరాత్మ, నేలకు ఒక అంతరాత్మ, నీటికి ఒక అంతరాత్మ, ఆకాశానికి ఒక అంతరాత్మ ఉంటారా? కాదయా. వీటన్నింటికీ అంతరాత్మ ఒకడే అన్నింటినీ నడిపిస్తూ ఉన్నాడు. వాడే నీలోను నాలోను మొత్తం అంతా కూడా ఉన్నాడు. కనుక భూతాత్మ ఏక ఏవ హి భూతాత్మ భూతే భూతే వ్యవస్థితః. ఒకడే ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే విడివిడిగా అన్నిట్లోనూ ఉన్నాడు. తానున్నది ఒక్కడే, కానీ విడిగా నీలో ఉన్నాడు, విడిగా నాలో ఉన్నాడు, విడిగా చెట్టులో ఉన్నాడు, పారే నదిలో ఉన్నాడు, విడివిడిగా అన్ని చోట్ల కూడా ఉన్నాడు. 100 రాళ్ళు ఉంటే 100 రాళ్లలో విడివిడిగాను ఉన్నాడు. అలా ఎలా? దానికి కూడా మన పెద్దలు సందేహాన్ని తీరుస్తారు. ఏకధా బహుధా చైవ. తను ఏకధా ఒకేలాగా ఒక చోటే ఉండగలడు. తానే 100 భాగాలుగా విడిపడి 100 చోట్ల కూడా ఉండగలడు. ఎలాగా? ఇప్పుడు చెప్తున్నారు. దృశ్యతే జలచంద్రవత్. ఒక పెద్ద కడవ తీసుకొని కడవ నిండా నీళ్లు నింపి పౌర్ణమి రోజున ఆ కడవని పెట్టి కడవలో తొంగి చూసామనుకోండి, చంద్రుడు కనపడతాడు. చంద్రుడు పైన ఒక్కడే ఉన్నాడు కాబట్టి కడవలో ఒక చంద్రుడే కనపడతాడు, అంతే. కానీ అదే కడవలు మీరు 10 కడవలు తెచ్చి 10 కడవలలో నీళ్లు పెట్టి 10 కడవలలో కూడా తొంగి చూస్తే ప్రతి కడవలోనూ చంద్రుడు కనపడతాడే. అది ఎలా సాధ్యమయ్యింది? చంద్రుడు ఒకడే కదా ఆకాశంలో ఉన్నది. మరి ఇక్కడ 10 చంద్రులు కనపడుతున్నారు 10 కడవలలో. అంటే భగవతత్వం అలానే ఉంటుందయ్యా.
భగవత్తత్వము కూడా ఉన్నది ఒకటే తత్వం, కానీ అది నీలో నాలో సకల బ్రహ్మాది స్తంభ పర్యంతము ఎన్ని వేల కోట్ల విభాగములు ఉన్నాయో అన్ని వేల కోట్ల విభాగములలో ప్రతి దాంట్లోనూ కూడా భగవంతుడు దాగి ఉన్నాడు. సముద్ర జలమంతా కూడా ఒక్కటే. ఆ సముద్ర జలమంతా కూడా ఒకటే ఉన్నప్పటికీ జలానికి 100 నదుల పేర్లు. సరే, మీ ఇంటిలో ఒక పెద్ద పాత్ర నిండా జలం ఉన్నది. ఆ పెద్ద పాత్రలో ఉన్నటువంటి ఒకే ఒక్క జలాన్ని నీవు 100 చిన్న చిన్న పాత్రలోకి మారిస్తే మరి 100 విభాగాలుగా జలం కనపడుతుంది. మరి 100 విభాగాలుగా ఉన్న జలం అలానే ఉంటుందా? మరి ఆ 100 చిన్న చిన్న పాత్రలో ఉన్నటువంటి జలాన్ని తీసి ఒకే పెద్ద పాత్రలో పోసేస్తే మళ్ళీ ఒకటిగా మారిపోతుంది. ఈ భగవత్తత్వము కూడా అలాంటిది. దీన్ని బాగా అర్థం చేసుకొని గోవిందుణ్ణి ఎప్పుడైతే మనం కైంకర్యం చేయగలుగుతామో అప్పుడే భగవద్ అనుగ్రహాన్ని బాగా పొందగలుగుతాం. ఇటువంటి తత్వజ్ఞానాన్ని సద్గురువులను ఆశ్రయించి మనందరం కూడా పొందాలి. అందుకు ఎంతో అనువైనటువంటి మాసం ఈ జ్యేష్ఠ మాసం. కనుక ఈ జ్యేష్ఠ మాసంలో భగవత్ కైంకర్యంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం మనందరం కూడా చేస్తూ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.